బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. నేను స్టార్టింగ్ ప్రేయర్ చేస్తాను. అందరికీ ప్రైజ్ లా. పరిశుద్ర తండ్రి, ప్రేమ గల దేవ, కృపగల తండ్రి, నీకే వందనాలు రాజా. స్తుతులు ప్రభా, స్తోత్రాన్ని ప్రభా తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నీకే వందనాలు ప్రభా. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. చేస్తున్నాను ప్రభా. నీ బంగారు పాదాలపై వేలాది స్తుతులు స్తోత్రం ప్రభా చేస్తున్నాను ప్రభా. హల్లెలూయా తండ్రి. వేస్తున్నాను ప్రభా తండ్రి. ఉదయం ప్రభా తండ్రి, ఇప్పటివరకు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడు ప్రభా. మనల్ని సజీవులకు వేసుకుంటున్నాను స్థితిలో స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. వేస్తున్నాను ప్రభా. రాలేని వారిని ప్రభా త్వరగా నడిపించిన ప్రభా. వచ్చిన వారిని ప్రభా ఎన్నో వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా మా హృదయాలను నెమరు వేసుకునే భాగ్యాన్ని మాకు దయచే ప్రభా. చేస్తున్నాను ప్రభా. విజ్ఞాపన ప్రార్థన గురించి ప్రార్థిస్తున్న ప్రభా. మీరే జవాబు దయచిన ప్రభా. చేస్తున్నాను నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడిన నామంలో స్తుతిస్తారు అక్కడ నేను ఉన్నాను అంటున్నారు ప్రభా తండ్రి. నేను పాటల ద్వారా మహింపచ్చు ప్రభా. వాక్యం ద్వారా ప్రభా మీరు నాతోనూ అందరితోనూ మాట్లాడమని ప్రభా. చిన్న ప్రదం పరలోకం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సుజాత సిస్టర్, మీరు పాట పాడండి సిస్టర్. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని, నీ పాద సన్నిధికి విశ్రాంతిని చెడి దేవా, శ్రమలెల్ల తీర్చుమయా, విశ్రాంతిని చెడి దేవా, శ్రమలెల్ల తీర్చుమయా, సిలువాయన ఆశ్రయము, హాయిగా అచ్చటుండెదను, సిలువాయే నాశ్రయము, హాయిగా అచ్చటుండెదను, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని, నన్ను విడువకు నాథా, శ్రమలెన్నో పొందినను, నన్ను విడువకు నాథా, శ్రమలెన్నో పొందినను, నీకై సహించెదననుచు నీ బలము నాకిమ్ము, నీకై సహించెదననుచు నీ బలము నాకిమ్ము, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని, నరమాత్రుడవు నీవు కావు, మొరలాలకించుమయా, నరమాత్రుడవు నీవు కావు, మొరనాలకించుమయా,
జీవింతును మనసారా ప్రార్థించుచు యేసు నీకై జీవింతును నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని నీ పాద సన్నిధికి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. క్యాథరిన్ సిస్టర్ స్కైప్ పనిచేయట్లేదు, అందుకని నేను కాన్ఫరెన్స్ కాల్ నుంచి చెప్తుంది. మన మధ్యలో ఉన్న క్యాథరిన్ సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యంలోకి నడిపించండి సిస్టర్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యంలోకి వెళ్తాము. స్తోత్రమైన పరిశుద్ధ జీవంగల తండ్రి నీకు వందనములు నాయన. ఇచ్చిన రాత్రి కాలం ముందు ప్రభా ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రం నాయన. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవా. తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తాం దేవా. మీరు మాట చెప్తామని బలపరచండి నాయన. జీవించండి దేవా. నీ రాకడకు సిద్ధపరచండి దేవా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి నీ సాంస్కృతిక మమ్మల్ని నీ రాకడకు సిద్ధపరచండి తండ్రి. సతోకమైన నీకే కలుగును గాక. యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రదర్శిస్తుంది అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దావీదు కీర్తన నుంచి మనం చూసుకుందాము. దావీదు దేవుడి దగ్గర మొరపెట్టడము ఏ విధంగా మొరపెడుతున్నట్టు దీనత్వంతో అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. దీన్ని బట్టి మనము అనేకమైన విషయాలలో మనము నేర్చుకున్నది ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు మరి ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మరి ఆయన పాప జీవితానంతా మరి ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటుండు. కాబట్టి ఇక్కడ కీర్తన 25 అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూసుకుందాము. కీర్తన 25 అధ్యాయము మొదటి వచనము. యెహోవా నీ దిక్కున చూచిన ఆత్మ ఎత్తుకొనిచున్నాను. నా దేవ నీ యందు నమ్మిక ఎంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడకనీయకుము. ఇక్కడ మరి దేవుడి దగ్గర మరి దావీదు మొరపెడతా ఉన్నాడు. ఇక్కడ దేవుని యందు హృదయాన్ని ఆయన కుమ్మరించుకుంటా ఉన్నాడు దేవుని సన్నిధిలో. కదా దేవునికి మరి మరి దేవుని దగ్గర ఎత్తి ప్రార్థిస్తా ఉన్నాడు. తన ఆత్మను మరి ఏ విధంగా తీసుకున్నాడంటే దేవుని తట్టు తిప్పుతా ఉన్నాడు తన ఆత్మని. చూడు ఇక్కడ దావీదు హృదయానుసారుడని మనం ఎన్నో విషయాల్లో వింటా ఉంటాం. ఎందుకంటే దేవుని చిత్తము నెరవేర్చిన వాడని కదా. ఎందుకంటే ఆత్మీయంగా ఎప్పుడైతే దేవుని తట్టు మనం సంపూర్ణంగా ఆయన సమర్పించుకుంటామో, ఎప్పుడైతే ఎలుగెత్తి ఆయన తట్టు మనము సంపూర్ణంగా చూస్తామో దేవుడు మనకు అనేకమైన విషయాలు చూపిస్తా ఉంటాడు. ఇక్కడ దావీదు కూడా ఈ లోకానుసారంగా ఆయన ఉండొచ్చు, కానీ రాజు అయి ఉండి ఈ లోకంలో అన్ని దిక్కు విషయాలలో మరి దేవుడు ఆయన విషయాలన్నీ మాట్లాడుతా ఉన్నాడు. చూడు ప్రతి ఒక్క దాంట్లో యుద్ధంలోనే గాని ప్రతి ఒక్క దాంట్లోనే గాని దేవుడు మరి అన్ని విషయంలో ఆయనకు విజయం ఇచ్చిండు. కానీ మరి దేవుని రాజ్యాన్ని కూడా ఆయన కట్టాలి కదా. భూమి మీద అందరికి ఏ విధంగా కట్టాలి అన్నప్పుడు ఆయన సంపూర్ణమైన జీవితము దేవునికి సమర్పిస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని దగ్గర మరి మొరపెడతా ఉన్నాడు. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను, నా దేవ నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ప్రతి ఒక్క దాంట్లో దేవుని యందు ఆయన సంపూర్ణమైన జీవితం అక్కడ అర్పించుకున్నట్టు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడు ఇంకేమన్నా నా శత్రువు నన్ను గురించి ఉత్సాహింపనీయకుము, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గుపడడు కదా. ఆయన యందు ఎప్పుడైతే నమ్మకం ఉంచి ఉంటామో మనకప్పుడు సిగ్గు కలగదు. ఎప్పుడు కదా, ఎప్పుడు సిగ్గు కలుగుతుందంటే దేవుని యందు భయము భక్తి లేనప్పుడు కదా. దేవుని యందు నమ్మకం లేనప్పుడు మనకు సిగ్గు అనేది అవమానం అనేది మనకు తెలుస్తూ ఉంటది. ఎందుకంటే దేవుని యందు మనం నిలకడ కలిగి ఉన్నప్పుడు
దేవుని యందు ఆయన ప్రకారంగా జీవించినప్పుడు, ఆయన ఆత్మ నడిపింపు మనకు కలిగినప్పుడు మనం ధైర్యవంతులమై ఉంటామని ఇక్కడ సెలవిస్తుంది ఈ వాక్యము. చూడు, ఇక్కడ మరి ఆయన దేవుని సన్నిధి విషయంలో అనేకమైన విషయాలు చూస్తా ఉన్నాడు ఆయన కదా. నా శత్రువు నన్ను గురించి ఉత్సాహపనీయకము, నీ కొరకు కనిపెట్టుకొని ఎవ్వడను సిగ్గు నొందడని కూడా ఇక్కడ అంటాడు ఆయన కొరకు. చూడు, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యందు నమ్మకం ఉంచున్నాడు కదా. వాడు ఎప్పుడు కూడా సిగ్గు నొందడు. ఎందుకంటే దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నవాడు, పట్టుదలలో అన్ని విషయాల్లో ముందుకు ఎదిగిన గలవాడైతే ఎప్పుడు కూడా సిగ్గుపడడు. ఎప్పుడు సిగ్గు నీకు ఎప్పుడు వస్తుందంటే ఈ లోకంలో నువ్వు జీవించినప్పుడు సిగ్గు అనేది కలుగుతుంది కాదు. దేవుని యందు ఆయన తట్టు సంపూర్ణంగా ఆయన వెలుగు తట్టు చూసినప్పుడు నీకు ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకు అంటే దేవుని వాక్యం నీలో నివాసం ఉంటది కాబట్టి. అందుకే ఈయన ఏమంటున్నాడంటే, నా దేవా నీ యందు నమ్మకం ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఇప్పుడు సంపూర్ణమైన జీవితాన్ని ఆయన సమర్పించుకుంటున్నాడు. చూడు, ఆయన జీవితాన్ని దేవునికి అప్పచెప్తా ఉన్నాడు. చూడు, తన దేవుని దగ్గర ఆయన ఆత్మను కుమ్మరిస్తా ఉన్నాడు. నా శత్రువు నన్ను గురించి ఉత్సాహింపనీయకుము, నీ కొరకు కనిపెట్టుకో, వారిలో ఎవ్వడును సిగ్గునందడు. ఎందుకు? శత్రువులు మన గురించి చెడుగా మాట్లాడుకుంటుంటారు కదా. అనేకమైన జీవితాల్లో సైతాను మరి అనేక విషయాల మనుషుల్లో ఉండి మనం దూషిస్తుంటారు, అవమానపరుస్తుంది. శత్రువు ఏ విధంగా వస్తాడు కదా. మరి దావీదు కాలంలో ఒక శత్రువు వచ్చి మరి యుద్ధం చేసేవాడు కదా. అనేకమైన విషయాల్లో ఆయన యుద్ధం చేయించాలంటే దేవుని దగ్గర మొరపెట్టి యుద్ధానికి వెళ్ళేవాడు దావీదు కదా. దేవుడు లేకుండా ఆయన ఎప్పుడు కూడా యుద్ధం చేయలేదు. దేవని ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలన్నా, యుద్ధం చేయాలన్నా, ఈ దేశం మీదకి, ఈ శత్రువు మీదకి మీరు ఈయన ఎందుకు వస్తున్నాడు నాకు తెలియదు ప్రభు అన్నప్పుడు ఆయన కూర్చొని మొరపెట్టినప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళేవాడు దేవుడు వెళ్ళమన్నప్పుడు. మరి ఏ దేశానికి వెళ్ళాలా, దేశంలో ఏ ఏరియాకి వెళ్ళాలా అని ఎప్పుడు దావీదు మొరపెట్టేవాడు. దేవుడు అంటాడు విసుకక ఎప్పుడైతే ఏ దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు ఈ దేశానికి వెళ్ళమన్నాడు. మరి ఈ దేశానికి వెళుతున్నానికి నువ్వు ప్రభు మరి ఏ గ్రామంకి వెళ్ళాలి అని అడిగే విషయాలు కూడా ఉన్నాయి దేవుని దగ్గర. దావీదు చూడు, ఫలానా పట్టణానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు దేవుని దగ్గర ప్రతి ఒక్కటి సరే మనం అనుకుంటాం ఒక దేశానికి వెళ్తామని, ఒక ఏరియాకి వెళ్తామని, కానీ ప్రభు ఇక్కడికి వెళుతున్నప్పుడు మరి ఇంటికి వెళ్ళాలా వద్దా? దేవుని ఆత్మ మనకు అవసరము. చూడు, అక్కడ శత్రువు అనేక విషయాల్లో పనిచేస్తుంది, కానీ ఇక్కడ దావీదు కూడా మరి అదే విషయంలో నా శత్రువు నన్ను గురించి ఉత్సాహింపక నీయకుమో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గు నందడు. అవును, ఆయన సంపూర్ణమైన ఎప్పుడైతే ఆయన సమర్పించుకొని ఆయన యందు మనము ఆయన తట్టు తిరిగి సంపూర్ణంగా ఆయన జీవితం నడిచినప్పుడు ఎవ్వరికి కూడా అవమానము, సిగ్గు అనేది జరగదు. ఎందుకంటే నీ పట్ల ఉన్నవాడు దేవుడు కాబట్టి ముందుకు నడిపించేవాడు. అందుకే దేవుడు అంటాడు, అందుకే ప్రతి ఒక్క విషయంలో దావీదు నా హృదయాంతరుడని. ఎందుకంటే దేవుని చెప్పకుండా ఆయన ఏది కూడా చెయ్యలేదు కదా, ఏది కూడా చెయ్యలేదని అక్కడ తెలుస్తా ఉంది. నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడును సిగ్గునందడు, హేతు లేకుండానే ద్రోహం చేయవాడు సిగ్గునందడు. చూడు, నీలో నీ కొరకు ఎవరైతే కనిపెడతారో ప్రభా, నీ కొరకు కనిపెట్టేవాడు ఎవ్వడును సిగ్గునందడు. సంపూర్ణమైన జీవితం కదా. హేతు లేకుండానే ద్రోహము చేయవాడు సిగ్గునందరు. చూడు, ఎప్పుడైనా సిగ్గు నీకు ఎప్పుడు వస్తుంది, నీలో ఏదో ఒక కారణం ఉంటేనే ఆయన యందు నీకు ముఖం తిప్పుకునే అవసరం వస్తుంది కదా. నీలో ఏదో ఒక పాపము, ఏదో ఒక కారణము, ఈ లోకానుసారమైన జీవితంలో నువ్వు ఉన్నప్పుడు నీలో ద్రోహం కనబడినప్పుడు నీకు సిగ్గు అనేది అవమానం కలుగుతుంది. కాబట్టి దేవుడు మనకు అదే జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఏ కారణం కూడా ఉండకూడదు, ఏ హేతు కూడా మనకు ఉండకూడదు కదా. ఏది కూడా మనలో చిన్న అబద్ధమే కానీ మోసమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. హేతు లేకుండా ఏ ద్రోహమో చెయ్యము, సిగ్గు నందుదురు కదా. వాళ్ళకి సిగ్గు అనేది అవమానం అనేది తెలుస్తుంది. అవును, దేవుని దగ్గర మనం అనేకమైన విషయాల్లో తెలియక తెలిసి కూడా మనం ఎన్నో ఒక విషయాలు చేస్తుంటాం, కానీ దేవుని కూడా అది కాదు అంటున్నాడు ఇక్కడ దావీదు. ఆయన ప్రార్థన దేవుని సన్నిధిలో ఆత్మీయకరమైన జీవితము ఏ విధంగా ఉన్నదని ఇక్కడ తెలియజేస్తా ఉంది ఆయన మాటలు దాని ప్రకారంగా. కాబట్టి ఆయన మార్గంలో యథార్థమైనది కదా. దేవుడు తన బిడ్డలకు ఏ ద్రోహము చెయ్యడు కదా, ఏ పాపంలో నడిపియడు. కానీ మన పాపం వలనే, మన దోషం వలనే కదా మనం చిక్కబడుతుంటాం. మాటల చేతనో చూపుల చేతనో ఏదో ఒక విషయం మనలో ఏదో ఒక పాపం కలుగుతుంటది. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలన్నా ఒక అవమానం. ఎందుకు అంటే నీళ్ళది ఒక తప్పు ఉంది, ఒక కారణం ఉంది, ఒక ప్లేస్కి వెళ్ళలేము, ఏది కూడా మనము చెయ్యలేము
మన పాపం వల్లనే, మన చిన్న తప్పు వల్లనే. పాపం అంటే ఇది ఏదో పెద్ద పాపం కాదు, ఒక చిన్న తప్పు వల్లనే కూడా మనము ఎన్నో మన అవమానం పొందవలసి వస్తుంటది. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలని ఇక్కడ తెలుస్తా ఉంది. మరి ఇంకొక విషయం 4వ వచనంలో, యెహోవా నీ మార్గంలో నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. యెహోవా మార్గంలో ఎట్లా ఉన్నాయంట మనకు కదా, న్యాయమైనవి కదా. ఏమంటే యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము కదా. ఇక 4వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే ఈయనతోని తెలియజేస్తుంది, యెహోవా మార్గము మనకు తెలియజేయాలంటే దేవుని మార్గం ఏ విధంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి కదా. దేవుని మార్గము న్యాయమైనది, సత్యమైనది, యథార్థమైనది, పరిశుద్ధమైనది కదా. ఈ మనలో ఉండాలి. ఆయన మార్గంలో నడిచేటప్పుడు మనకు న్యాయం ఉండాలా, సత్యం ఉండాలా, యథార్థత ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. ఉన్నప్పుడు ఆయన మార్గంలన్నీ మనకు బోధిస్తా ఉంటాడు, నువ్వు ఏ విధంగా తెలియజేయాలి అనేది దేవుడు చెప్తా ఉంటాడు. దేవునికి ఈ రోజు ప్రార్థన చేయంగానే కాదు, ఈ జీవితంలో ఈ మనకు న్యాయం ఉండాలా, సత్యం ఉండాలా, యథార్థత, పరిశుద్ధంగా మాటలే గాని, చూపులే గాని, బోధించటలే అందే గాని ప్రతి ఆయన మార్గము మనం జాగ్రత్త పడి ఉండాలా. యెహోవా మార్గంలో నాకు తెలియజేయమన్నప్పుడు, ఈ త్రోవలు నాకు తేటపరచుమన్నప్పుడు దేవుడు అన్నిటి మీద విషయం తేటపరుస్తా ఉంటాడు మనకు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా. నన్ను ఈ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. చూడు, ఆయన దారి చూపించే దేవుడు కదా. ఉపదేశం చెప్పి తన బిడ్డలని ఒక మంచి మార్గానికి నడిపియాలని కదా. ఆయన సత్యమైన మార్గము కదా, ఆయన మార్గము, ఆయన దారి ప్రతి ఒక్కటి సత్యమైనది, యథార్థమైనది, పరిశుద్ధమైనది. అందుకే ఆయన అంటే నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నాకు నేర్పించు, నేను నేర్చుకుంటాను నీ సన్నిధిలో. నాకు ఉపదేశం చేయి, నేను ఏ విధంగా నడుచుకోవాలా, నేను ఏ విధంగా నేను యథార్థంగా ఉండాలా, ఇతరులకు నేను బోధించే రీతిగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా కరెక్ట్గా ఉన్నానా లేనా ఉపదేశం చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఉపదేశం చేసేటప్పుడే గాని, చెప్పేటప్పుడే గాని మన జీవితాలు కరెక్ట్గా ఉండాలా ప్రతి ఒక్క దాంట్లో. ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు, న్యాయమైన దేవుడు కదా, ఆయన పరిశుద్ధమైన దేవుడు. అందుకే ఆయన మార్గంలోనే బోధించాలంటే మనం ఇంత జాగ్రత్త ఉండాలా. మనము ఈజీగా మనం చెప్పనికి వీలు పడది మాటలు. ఎందుకంటే ఆయన మార్గంలో సత్యమైనవి, అవి పాటించాలంటే చాలా ఖండితమైనవి కదా. ఎవ్వరు కూడా పాటించలేరు, దాని ప్రకారంగా జీవించలేరు. కానీ దావీదు మరి చెయ్యాలనుకుంటున్న దేవుని సన్నిధిలో కదా, ఇవన్నీ చెప్పుతున్నాడు, మనకి ఉపదేశిస్తా ఉన్నాడు ఏ విధంగా నడుచుకోవాలనేది. ఈ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఉపదేశము చేయము, నీవే నా రక్షకర్తమైన దేవుడవు, నా రక్షణ కర్తమైన దేవుడవు కదా. దేవుడు మనకు రక్షణని కలగజేసిన దేవుడు. ఇంకేముంటే దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను, యెహోవా నీ కరుణాతిశయమును జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ ఏం చేస్తున్నాడంట, ఆయన ప్రతి ఒక్క దాంట్లో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాను. రక్షణకర్త అయిన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములలో, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము ఉంచుకొనుము. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు అంటున్నాడు కదా. దేవుడు మనకు రక్షణకర్త. ఎందుకంటే ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే కడిగి వేనికి లోకం దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను, యెహోవా నీ కరుణాతిశయము జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయము జ్ఞాపకము చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే. దేవుడి కృప, ఆయన ప్రతి ఒక్కటి కృప, ఆయన ప్రేమ, ఆయన దయ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుండి అంటే పూర్వం నుండి, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపం, నా అతిక్రమమును జ్ఞాపకము చేసుకొనకుము. ఎందుకు దేవుడు ప్రతి ఒక్క అతిక్రమమైన పాపాన్ని ఏం చేస్తున్నట్ట దేవుడు తీసివేస్తా ఉన్నాడు, కడిగి వేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ పాపము రాకముందు, మనుషుల్లో ఇది పుట్టక ముందు దేవుడు ఎట్లా ఉన్నాడంటే కరుణ అతిశయం గలవాడైనాడు, కరుణ సంపన్నుడు, కృప అతిశయం కలిగిన వాడు మన దేవుడు. చూడు, ముందుగానే దేవుడు పూర్వం నుంచే దేవుడు మనకన్నీ తెలియజేస్తా ఉన్నాడు, చూపిస్తా ఉన్నాడు. కానీ మనిషి బాల్య పాపం నుండి
నా అతిక్రమం జ్ఞాపకం చేసుకొనకము అంటున్నాడు. మన పాపాన్ని దేవుడు తూర్చివేసాడు. మనము పాపం నుంచి కడగబడ్డ బిడలం కదా. మనకి ఏ పాపము ఏ దోషము లేదు. ఎందుకంటే ఏసు రక్తంలో మనం కడగబడ్డం, ఏసు క్రీస్తు రక్తంలో మనము కడగబడ్డం. కాబట్టి దేవుడు మన పాపాలని జ్ఞాపకం చేసుకుంటలేడు కదా. దేవుడు మనమే కదా ఈ లోకంలో ప్రతి ఒక్క పాపం కడగబడ్డాక మళ్ళా ఏం చేస్తామో మనం పాపం తట్టే తిరుగుతా ఉన్నాం. ఒక చిన్న పాపము మన హృదయంలో పుడుతూ ఉంటది అప్పుడప్పుడు. ఆ పాపమే బాల్యం ఉంటే పాపం అంటే దేవుడు కడిగినాక మళ్ళా మనం పాపం చేయనికి వీల్లేదు కదా. మన రక్త సంబంధం నుంచి అనేకమైన పాపాలు వస్తూనే ఉంటాయి, వస్తాయి. అనేక ఆత్మలు మన మధ్యలో తిరుగుతూ ఉంటాయి కదా. దేవుడు మన అనేకమైన ఆశీర్వాదాలు మన మధ్యలో పెట్టాడు కదా. అవే ఆత్మలో మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మన ఆత్మానుసారంగా జీవించి ఆయన మార్గంలో కనుక్కొని దాని ప్రకారంగా జీవించినప్పుడు మనం ఆశీర్వాదకరంగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం పాపం తట్టు తిరుగుతామో మన అతిక్రమము, మన మాట చేత అతిక్రమం చేయొచ్చు, వాక్యం చేత మన అతిక్రమం చేస్తున్నామేమో, దేవుడు చెప్పిన మాట చేస్తున్నామేమో అతిక్రమము. దేవుడు వాక్యం ఒకటి చెప్తా మనం ఇంకో తీరుగా చెప్తున్నామేమో, అది అతిక్రమమే, అది పాపమే. కానీ అయినా కూడా దేవుడు తన పాపంని ఏం చేస్తున్నాడంట, కరుణ సంపదై కృప ఏమంటున్నాడు, ఏ కృపాతిశయములు జ్ఞాపకము చేసుకున్నాము అంటున్నాడు దేవుడు. నీ కృపాతిశయములను దేవుడు ప్రతి ఒక్క పాపాన్ని మనం కడుగుతా ఉండు కదా. మన కృప చేత దేవా కరుణ చేత మనం కడుగుతా ఉన్నాడు దేవుడు. అయినా నువ్వు పాపం చేస్తావా? కానీ దేవుడు అది ముందటి నుంచే మనకి ఇవ్వబడ్డే కదా. దేవుని ప్రేమ ఆత్మ ఏమిదో జలముల యందు అల్లాడుచుండెను. ఇప్పుడు మరి దేవుని ప్రేమ అక్కడి నుంచే మన కొరకు అల్లాడుతా ఉంది తన బిడ్డల కోసము. కానీ ఇక్కడ బాల్యంలో పాపంలో మన అతిక్రమం వల్లనే జ్ఞాపకము చేసుకొనుకుము అంటున్నాడు కదా. మన పాపము ఎట్లా ఉందంట, చిన్నతనం నుంచి అలా మన పాపాలు ఉన్నాయి కదా. తరాల నుంచి మన పాపం చేసుకుంటూ వస్తాం కదా. మన రక్తంలో ఎన్నో పాపాలు ఉంటాయి కదా. తల్లిదండ్రుల పాపము, దోషము, మన నాలుగు తరగతి ప్రతి ఒక్క శాపము ఏదో ఒకటి వెంబడిస్తూనే ఉంటది. ఆ దురాత్మ మనుషులని దేవునికి నడిపియనియదు, ఆయన రాజ్యాన్ని కట్టనీయదు, ఆయన సన్నిధికి నడిపియనియదు కదా. అందుకే దేవుని రక్తం వచ్చింది మన పాపాల కడగనికి. ఆయన ప్రేమ మరి ఏమొచ్చిందంటే ఆయన కృప మన మధ్యలో ఉన్నది. అందుకే దేవుడు మన పాపాల అతిక్రమాల్ని కడిగి వేస్తా ఉండు. అది జ్ఞాపకం చేసుకుంటలేరు. ఈ రోజు నువ్వు ఆ పాపం చేయనికి వీలేదు, పరిశుద్ధపరచబడాల దేవుని సన్నిధిలో. అందుకే దేవుడు మన పాపాలని కడిగి వేసినా అని మరి దావీదు కీర్తన నుంచి మనకు తెలియబడతా ఉన్నది. మనం జాగ్రత్త కలిగి ఆయన సన్నిధిలో భయము భక్తి కలిగి జీవించాలా. అందుకే దేవుడు మన పాపాలని కడగనికి లోకానికి వచ్చిండు. జ్ఞాపకము నా బాల్య పాపములు అతిక్రమలను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములకు ఉంచుకొనుము. ఆయన ఉంచుకునే దేవుడు, ప్రేమించే దేవుడు కాబట్టి దేవుడు ప్రతి ఒక్క దాంట్లో తన బిడ్డలకు తెలియజేస్తూనే ఉన్నాడు, ఏ పాపము చెయ్యదు. నేను పూర్వం నుంచే మీ కొరకు రక్తం కార్చున్నాను, మీ కొరకు మీరు నన్ను ప్రేమించండి, మీ కొరకు నేను ఈ లోకానికి వచ్చి రక్తం కారుస్తాను. దేవుడు తన బిడ్డలకు తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ మనుషులు బలహీనులై దేవునికి దూరమై మరి దేవునికి విరుద్ధమైన అతిక్రమములను చేస్తా ఉన్నాం. కానీ ఆ పాపం మనలో ఉండకూడదు. దేవునికి విరుద్ధమైనది ఏ పాపం మనలో ఉండనికి వీల్లేదు. వాక్యానికి వ్యతిరేకం ఉండడమే మన పాపము, మన అతిక్రమము కదా. ఆ పాపం మనము చేయకూడదు. దావీదు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో మరి ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. చూడు మరి దేవుడు మరి పూర్వం నుంచి కూడా మన అనేకమైన ఆత్మలు పాపం చూస్తూ ఉంటాం. మరి ఏశావు కూడా తన జ్యేష్ఠత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు కదా. ఒక చిన్న పూటి అన్నం కొరకు, కూర కొరకు ఆయన ఏం చేసినాడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఆయన కదా. అలాంటి ఆత్మ మనదే మధ్యలో లేదా ఉన్నది కదా. ఎన్నో పాపాలకు నిమిత్తము బలైపోతున్న బిడ్డలు దేవుని బిడ్డలు లేరా? చాలా మంది దేవుని వాక్యాన్ని వంకరగా చెప్పేవాళ్ళు. వాళ్ళు కాదు అతిక్రమము, అతిక్రమమే కదా. దేవుడు అంటున్నాడు ఆ ఆత్మ మన మధ్యలో ఉన్నది. చాలా మంది చెయ్యనివన్నీ దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ చెయ్యనివన్నీ మనం చేస్తున్నప్పుడు దేవునికి అతిక్రమం, అది పాపమే. అది ఏ షౌట్ లాంటి దేవుని జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వాళ్ళమే ఇస్తాం మనం. కాబట్టి ఏ పాపం మనలో ఉండదు, ఏ ఆచారం మనలో ఉండదు. మరి దేవుడు ఎంతగానో తన బిడ్డల మధ్య నుండి అనేకమైన విషయాలు తెలియజేసినప్పుడు దానికి లోపడ్డప్పుడే దేవుని విధేయత చూపించినట్టు దేవుడు వాక్యానికి మనం లేకపోతే అప్పుడే మన పాపంలో కడగబడాయి కదా. ఇంతగా దావీదు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రార్థన మనం దేవుని సన్నిధికి ఏ విధంగా దగ్గర అవుతాం, దేవుని విషయాలు ఏ విధంగా తెలుసుకుంటాం కదా. దేవుడు అందుకే పరలోకంలో ఏముందో
భూమి మీద దావీదు చేస్తా ఉన్నాడు. ఆయన ఒట్టిగా చేయగలుగుతాడా? దేవుని చిత్తం లేని కదా. దేవుడు ఎందుకంతగా మరి దావీదుని ఏర్పరచుకున్నాడు, దావీదుకి ఎందుకు తెలియజేస్తా ఉన్నాడు, మరి ఆయనకి ఎందుకు మర్మం అర్థమవుతుంది? మనకే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే దేవునికి విరుద్ధంగా తిరగడమే అతిక్రమమైన పాపము కదా. ఆ పాపాన్ని మనము తొలగించుకోవాలా, మనలో ఏది కూడా ఉండడానికి వీలేదు. ఇంకేమంటుంది? యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గంలో గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఎవరికి ఉపదేశిస్తున్నట్ట? జ్ఞానులక కాదు, పాపుల కొరకే ఈ లోకానికి వచ్చింది ఆయన కదా. ఉత్తమమును తెలుసుకోవడానికి యెహోవా ఉత్తములని యథార్థవంతుడనై ఉన్నాడు ఆయన కదా. రుచి చూసి మనము ఎరగమంటాడు. ఆయన రుచిలో ఉన్న వారికే తెలుస్తుంది ఈ ప్రేమ కదా. అందుకే రుచి చూస్తున్నాడు దావీదు. ఆయన వదిలిపెడుతున్నాడా? దేవుని వశంలో అయిపోయింది ఆయన, దేవుని ఆత్మవశంలో అయిండు. అందుకే దేవునిలో ఉండే వాళ్ళకి దేవుని రుచి చాలా అవసరం కదా. ఎప్పుడు ఆ రుచి చూడండి, ఎక్కడ ఏం చేయలేం, అన్ని వదులుకుంటాం ఈ లోకంలో. దేవుని రుచి ఉన్న వాళ్ళు సమస్తాన్ని వదులుకుంటారు కదా, అన్నిటి విషయాల్లో వదులుకుంటారు కదా. రక్త సంబంధులనే కానీ ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరైనా సరే, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఆయన రుచి అట్లాంటిది, ఆయన ప్రేమ అట్లాంటిది అనమాట. యెహోవా ఉత్తముడని యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గముల గురించి ఆయన పాపులకు ఉపదేశించును. మరి ఈ లోకం ఎవరి కోసం వచ్చిండు? ఆయన పాపుల కొరకు వచ్చిండు. పరిశుద్ధుల కోసం వచ్చిందా? మరి ఉన్నతుల వాళ్ళ కోసం వచ్చిందా? దీనతుల వాళ్ళ కొరకు ఆయన వచ్చిండు ఈ లోకానికి కదా. పెంట కుప్పలో ఉన్న వారిని బయటికి తీసుకురానికి వచ్చిండు. ఎందుకంటే వాళ్ళకే ఉపదేశం అర్థమవుతుంది, కానీ ఈ లోకంలో పెద్ద పెద్ద బిషప్లకు అర్థమవుతుందో వాక్యము అర్థం కాదు. ఎందుకు? ఎవరైతే ఆశపడి, ఎవరైతే కనికరం పడి దేవుని తండ్రి తన హృదయాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటారో ఆ పాపులకి ఆ ఉపదేశము అంగీకరింపబడుతుంది. ఈ రోజు నీవు ఆ ఉపదేశం అంగీకరింపబడాలంటే దేవుని సన్నిధిలో ఈ రోజు నలగబడాలా. నువ్వు పాపంగా ఉండొచ్చు, కానీ పాపంలో ఉన్నప్పుడు మరి దేవుని రక్తంతో కడగబడ్డాక మరి ఆయన రుచి చూసినాక నువ్వు వెనకడగానికి వీలేదు, దేవునికి విరుద్ధంగా తిరగడానికి వీలేదు. ఎందుకంటే ఆ ఉపదేశంలో నీకు తెలియజేయబడ్డప్పుడు ఆ యథార్థమైన జీవితము నీకు చాలా ఏముంటుందంటే ఒక మార్గాన్ని చూపిస్తుంది కదా. ఈ రోజు దావీదుకి అనే విషయాల్లో ఆయన తెలుసుకుంటా ఉంది దేవుని సన్నిధిలో కదా. ఏమంటున్నాడు? కావున తన మార్గం గురించి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును. ఎవరు నేర్పిస్తాడంట? దీనులకే నేర్పిస్తాడు ఆయన కదా. ఆ యథార్థత ఎవరికి తెలుస్తుందంట? ఆయన న్యాయ విధులు వాళ్ళకే తెలుస్తుంది కదా, దీనతులకే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన రుచి చూసి ఎరిగిన వాళ్ళు కదా. ఆ న్యాయ విధులను బట్టి ఆయన దీనులకు నడిపించును, తన మార్గం దీనులకు నేర్పును. అందుకే న్యాయ విధులు ద్విపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించదను అంటాడు కదా. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనిచి ఏం చేస్తున్నాడే, నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నతో నిన్ను పోషించదను అంటున్నాడు. ఇంత మంచి పోషణ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. పితరుల నుంచి దేవుడు ఈ మన్న మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తా ఉన్నాడు. ఆ న్యాయ విధులను బట్టి ఆయన దీనులకు నడిపించు, ఆయన మార్గము దీనులకు నేర్పును. ఆ రుచి, ఆ యథార్థత చూడు, యథార్థమైన దేవుడు మనకు అన్ని చూపిస్తా ఉన్నాడు. ఆ మార్గము పాపులకు ఉపదేశము ఏ విధంగా ఉంటుందంటే, ఆ లోకం కదా చూడు, ఎప్పుడైతే పితరులు ఆనాడు ఆమన్న తిన్నారో మళ్ళీ చూడు ఎరగని కదా మనకు దేవుడు అనేకమైన ఏ విధంగా ఈ లోకాంతరమైన మాట, ఈ లోకాంతరమైన ఆహారంనే మీరు బుధిస్తారా? ఆహారం వలనే గాక యెహోవా తెలియజేసిన ప్రతి ఒక్క మాట నరులు బతుకుదరని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నతో నిన్ను పోషిస్తా అంటున్నాడు కదా. ఎప్పుడు ఎరగని చూడు, అలాంటి వాక్యము, అలాంటి జీవము మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు
కదా దేవుడు తన బిడ్డలని ఎట్లా లేస్తున్నాడో పెంట కుక్క నుంచి లేస్తున్నా అంటున్నాడు తన బిడ్డలని. చూడు, దీనులకే ఇది తెలుస్తుంది, కాపులకే ఇది తెలుస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్క క్రైస్తవులకు తెలుస్తుందా? కదా, చిన్న పుట్టక నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఏది తెలియదు. క్రైస్తవులమని మీదికే చెప్పుకుంటారు కానీ మీదికి వాళ్ళ లోకం వాళ్ళు ఎట్లా ఉన్నారంట, వాళ్ళ హృదయం అంతా నరకమే, వాళ్ళ జీవితం అంతా దేవునికి విరుద్ధమే. కానీ దేవుడు ఇక్కడ ఆయన మార్గములను ప్రతి ఒక్కరు తన బిడ్డలకు న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనను గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యంలో ఉన్నవి కదా. ఆయన మార్గంలో ఆయన చేసిన నిబంధన ఎట్లా ఉందంటే, నియమించిన శాసనములన్నీ గైకొన్న వారి విషయంలో ఆయన యెహోవా త్రోవలన్నీ కృపా సత్యంలో ఉన్నవి కదా. దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు తెలియజేస్తా ఉన్నాడు ఆయన కదా. మనము ఆయనలో కంటపడ్డవాళ్ళం కదా, ఆయనలో మనము అంటబడ్డ వాళ్ళం కదా, దేవుణ్ణిలో మనం జతపరిచిన వాళ్ళం, మనము ఐక్యత ప్రేమ కలిగిన వాళ్ళం కదా. ఆయన ఏం చెప్తుంది, దాని త్రోవలో వెళ్ళాలా, ఆయన ఏం చేస్తున్న త్రోవలో నడుచుకోవాలా. కృపా సత్యములు మనకు ఉన్నవి, ఆయన కృప ఆయన సత్యము మనం వెంబడిస్తా ఉన్నది. మీరు ఆ కృపలను ఉండాలా, ఆ సత్యాన్ని ప్రకటించే బిడ్డగా నువ్వు తయారు కావాలా. చూడు, అందుకే దేవుడు మనకు అనేకమైన విషయాలు, ఆ నిబంధనలు, ఆ శాసనాలను ఏమని ప్రతి ఒక్కరు గైకొని దాని ప్రకారంగా మనము జీవించాలా. ఇంకేమంటే, యెహోవా నా పాపం బహు ఘోరమైనది, నీ నామం బట్టి దానికి క్షమింపుము. యెహోవా యందు భయభక్తి గలవాడు ఎవడో వాడు కోరుకునవలసిన మార్గం ఆయన వారికి బోధించును. ఈ రోజు యెహోవా యందు నువ్వు ఎప్పుడైతే నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తావో, దేవుడు అంటున్నాడు, భయము భక్తి కలిగి ఎప్పుడైతే జీవిస్తావో, ఎవరైతే యెహోవా యందు భయభక్తి కలవాడు ఎవడో వాడు కోరుకోవాల్సిన మార్గం ఆయన వారికి బోధిస్తా అంటున్నాడు. మరి ఎప్పుడైతే నువ్వు ఏం కోరుకుంటున్నావు ఈ లోకంలో మార్గంని నువ్వు గమనించాలా కదా. నువ్వు ఏ విధమైన మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు, ఎప్పుడు నీకు భయము భక్తి కలిగి ఎవరైతే ఉంటారో, కానీ మనుషులు ఎవరు కనిపెట్టలేదు, దేవుడు ఒక్కడే కనిపెడతా ఉంటారు తన బిడ్డల యందు కదా. దేవుడు అంటే భయము భక్తి గలవాడు ఎవడు వారికి కోరుకోవాల్సిన మార్గము. నీకు ఏ మార్గం కావాలా, ఈ లోకమైన కావాలన్నా పరలోకమైన మార్గం కావాలన్నా నువ్వు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే దేవుడు వారికి బోధిస్తా అంటూ నీకు ఏ మార్గము కావాలా కదా. మనం ఆయన మార్గంలో సత్యమైనది కదా, ఆయన చెప్తా ఉన్నాడు ఆ మార్గం మనం నడవాలా. మనల్ని ఎటువంటి కూడా మనం మోక్షం పోవాలంటే ఆ విధంగా సునాయాసంగా పోలేము. ఆయన మనకు అన్ని తెలియజేయాలి అంటే, ఆయన మార్గంలో మనం వెళ్ళాలి అంటే మనం భయం భక్తి కలిగి జీవించాలా. దేవుడు అంటే మనకు ఒక భయం అనేది ఉండాలా జీవితంలో. దేవుడు చూస్తున్నాడా, మనం ఏం చేయలేడు కదా అని చాలా మంది అనుకుంటారు కదా. ఇప్పుడు మనం వచ్చే ప్రార్థన మట్టికే మనము దేవుడు చూస్తాడని అనుకుంటాం కదా. కొందరు అనుకుంటారు ఇది చేయాలన్నా అది చేయాలనుకున్నా కూడా చేస్తున్నారా, ఎవరు చూస్తున్నారా అనుకుంటారు. కానీ ఇదంతా ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో దేవుడు చూస్తా ఉంటాడు, మన జీవితాన్ని పరీక్షిస్తా ఉంటాడు. మరి దేవుని పట్ల నువ్వు ఏ విధంగా ఆసక్తి కలుగున్నావని కదా. మనకు ఒక ఇచ్చిన ఈ సమయంలో ఈ దినాల్లో దేవుడు సూచిస్తామట, దేవుని కృపణ, మనది గొప్పతనము కాదు. కాబట్టి దీనికి తగిన మార్గము ఏంటంట, మనకు పరలోక రాజ్యం కదా. దీని తగ్గట్టుగా మనము జీవించాలంటే మనం భయం భక్తి కలిగి జీవించాలా. దేవుడు వారికి అనేకమైన విషయాలు బోధిస్తాడు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. చూడు, తన ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకోను. ఎందుకంటే వాడు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఆత్మీయ జీవితంలో వారి దేవుడు అంటే ముందు పెట్టుకొని నడిచేవాళ్ళు కదా. దేవుని మార్గం అంటే వాళ్ళకు ఎట్లా ఉందంటే, యథార్థంగా ఉన్న వారికి వాళ్ళ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. చాలా మంది మన అనేక మార్గం వెళ్ళి తొట్టిల్తా ఉంటారు, పడిపోతా ఉంటారు కదా. కుటుంబాల్లో మరి అనేకమైన కలతలు ఉంటా ఉంటాయి కదా. భూమి మీద మరి బతకాలంటే కష్టమే, ఎందుకంటే వాళ్ళకు దేవుడి విషయాలు తెలియక. ఎందుకంటే దేవుడు మనకు అనేకమైన మాట చేత మనని బలపరుస్తున్నప్పుడు మనము ఎవరి మీద ఆధారపడుతూ ఉంటాం, దేవుడి మీద. పొద్దున్న రాత్రి వరకు మనం దేవుని చుట్టిస్తుంటాం. దేవా, ఈ మార్గం ఏ విధంగా వెళ్ళాలా, మన కుటుంబ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, ఎట్లా జయించాలా, ఇది ఏ విధంగా వెళ్తాం, మనం దేవుణ్ణి అడుగుతుంటాం కదా ఈ మార్గం వెళ్ళాలంటే. ఎందుకంటే అనేకమైన విషయాలు భయంకరమైన దినాల్లో ఉండబోతున్నాం. మరి ఈ మార్గము ఇది ఎట్లా ఉందంటే, భయంకరంగా ఉన్నప్పుడు నీ మార్గం ఎట్లా ఉండాలో దేవుడికి సమర్పించుకోవాలా. ఈ మార్గం ఏ విధంగా మనము జయించగలుగుతాం కదా. ఇది జయించడానికి మనకు తగదు, ఎందుకంటే అసాధ్యము. దేవుడికి సమస్తము సాధ్యము. ఆయన చూపించే దేవుడు, మాట్లాడే దేవుడు. కాబట్టి ఎప్పుడైతే సమర్పించుకొని ఉంటావో, భయం భక్తి కలిగి ప్రార్థన పూర్వకంగా ఆయన మీరు ఎప్పుడైతే ఆధారపడతావో, సంపూర్ణమైన జీవితంగా ఆయన సమర్పించుకొని ఉంటావో, అప్పుడు ఆయన
తన ప్రాణం అంట నెమ్మదిగా ఉండును. ఎందుకంటే ఏది వచ్చినా నీకు భయం కలగదు. ఎందుకంటే దేవుని వాక్యంలో నువ్వు పోషింపబడతా ఉన్నావు కాబట్టి, దేవుడు అంటే నీకు భయము భక్తి కలిగి ఉంది కాబట్టి, నీ కుటుంబం అంతా దేవుని సేవిస్తుంది కాబట్టి, దేవుని మరి కుటుంబం అంతా దేవుని ఆరాధన చేస్తుంది కాబట్టి నీకు భయం అనేది ఉండదు. ఎందుకంటే ఎన్ని విషయాలలో వచ్చినా వాడు నెమ్మది కలిగి ఉండును. ఎన్ని కదా సైతాలు వచ్చినా గాని కదా, నీకు ఎన్ని కష్టాలు వచ్చిన ఇంటి ముందు నిలబడ్డా, నరకం వచ్చిన ఇంటి ముందు నిలబడ్డా వాడు ఏం జయించలేడు. ఎందుకంటే నీలో ఏ విధంగా ఉందంటే దేవుని వాక్యము ఉన్నది కాబట్టి నీ ప్రాణము నెమ్మదిగా ఉండును. నువ్వు భయపడవు, ఎట్టి విషయంలో కలవరపడవు, ఎన్ని సమస్యలు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం అంటూ ఉంటాడు కదా, కలవర పడనీయకుడి, మీ హృదయాన్ని జరియనీయకుడి, ఆయన విశ్వాసంలోకి సంపూర్ణంగా ఉండనీయండి అని అంటుంటాడు కదా. దేవుడు ఆయన విషయాలు మాట్లాడతాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుండి అంటాడు సంపూర్ణం. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ కదా, మనకు ఒక నిరీక్షణ యేసు ప్రభు మన దేవుడు కదా, గొప్ప దేవుడు కదా, అద్భుతాలు చేసే దేవుడు కదా, మనకు అన్ని గమ్యాలకు చేర్చే దేవుడు కదా. ఆ పరిశుద్ధమైన పట్టణాన్ని మనం చేర్చబోతున్నాం, చూడబోతున్నాము కదా. ఆ రాకడ సమీపం ఉంది కదా అనేది మనకు ఒక గమ్యం ఉంది కాబట్టి మనము భయపడము. యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించే వారిలో చూడు మన ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొందును కదా. ఎప్పుడైతే నీలో యథార్థంతో భూమిని స్వతంత్రించుకోగలుగుతాం కదా. దేవుని మరి ఈ విషయాల్లో బోధించాలంటే దేవుని మాట దాని ప్రకారంగా జీవించినప్పుడు నువ్వు ఇతరులకు బోధించడానికి నీకు స్వతంత్రం వస్తుంది కదా. దేవుడు నడిపిస్తాడు కదా. దేవుడు సత్యమైన దేవుడు కాబట్టి మరి ఈ లోకం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. దేవుడు ఆత్మ నడిపించడం మళ్ళీ కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మనం ఏం చేస్తామంట, భూమిని స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడు ఆజ్ఞ లేని, దేవుడు వాగ్దానం లేని మనం ఏంది కూడా చెయ్యలేం. దేవుని మాట రావాలా ఎక్కడి నుంచి? ఆ పరలోకం నా తండ్రి భూమి మీద అది నెరవేర్చాలంటే మరి నువ్వు ప్రార్థించాలి. పరలోకం ఏ విధంగా భూమి మీద అది నెరవేర్చబడాలంటే దేవుని సంధిలో కూర్చొని ఇదంతా మనం దేవుని రాజ్యం కావాలంటే మనం ఎంతో దేవుని సంధిలో మనం కూర్చొని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఈజీగా మనకు అన్ని చూపిస్తాడు, నేర్పించే వాళ్ళకు దేవుడు ఉన్నాడు. కాకపోతే ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలంటే దుష్టుడు ఉంటాడు, వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోడు. స్వతంత్రించుకోవాలంటే మరి ఎంత పరిశుద్ధంగా ఉండాలా కదా. మన చేతులకని మనం లాక్కోవాలంటే మనకు ఎంతో అధికారం కావాలా. ఆ అధికారం కావాలంటే దేవుని దగ్గర ఉంది, కానీ దాన్ని తీసుకొని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం ఎంతో త్యాగపూర్వకమైన ప్రార్థన మనకు అవసరం కదా. అందుకే దేవుడు పట్టుక బిడ్డకి ఈ మాట తెలియజేస్తా ఉంటాడు. మరి దావీదు మరి ఈ విధంగా ఆయన ప్రార్థిస్తా ఉంటాడు, దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉన్నాడు. దేవ నాలో ఎటువంటి పాపం ఉంది, నన్ను క్షమించు. ఆయన కూడా లోకాన్ని పాపంలో జీవించిండు కదా, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటుండు, దేవుని దగ్గర కుమ్మరించుకుంటా ఉన్నాడు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన మర్మము మరి దేవుని మర్మమును ఈ రోజు ఎరగాలంటే నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు? ఆయన మర్మాన్ని ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి తెలియజేస్తా అంటున్నాడు. మనం ఏ విధంగా ఉంటున్నాము? ఈరోజు కార్యక్రమాలు నడిపించే మట్టుకే మనము భయం భక్తి కలిగి ఉంటున్నామా? ఈ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా జీవిస్తున్నామా? ఆ భయము భక్తి లేకపోతే మనం ఏది కూడా సాధించుకోలేం ఈ లోకంలో కదా. దేవుని కూడా ముందు పెట్టుకొని నువ్వు నడవలేదు. ఎందుకంటే దినాలు చాలా చెడ్డవి కదా, భయంకరమైన దినాల్లో ఉండబోతున్నాం. మరి ఇవన్నీ జయించాలంటే దేవుని యందు రోజు రోజుకి మనం పరిశుద్ధపరచబడాలా. ఆయన యందు మనం భయము భక్తి కలిగి జీవించినప్పుడే ఆ మర్మం మనకు తెలియజేయబడితే మనం ఈ లోకాన్ని ఎట్లనైనా స్వతంత్రించుకోగలుగుతాం కదా. అనేకమైన కుటుంబాలు దేవుని సన్నిధికి తీసుకొని రాగలుగుతాం కదా. మరి ఎన్నో విషయాలలో కూడా దేవుడు మనకు అధికారం ఇస్తాడు ప్రతి ఒక్క దాని మీద. కానీ ఎందుకంటే మన హృదయాలను ఎరిగిన దేవుడు చూస్తూ ఉంటాడు తన బిడ్డలని. మరి ఏ విధంగా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు? తీసుకోలేం. ప్రతి ఒక్క మర్మం నీకు తెలియాలంటే ఆయన ఏందో భయము భక్తి కలిగి జీవించాలా. ఆయన తన నిబంధన వారికి తెలియజేయను. తన బిడ్డలకి వాగ్దానం చేసిన దేవుడు కదా. ఆ నిబంధన దేవుడు ఏం చేశాడట? మనకు తెలియజేయను కదా. ప్రతి ఒక్క నిబంధన మనకు తీయబడ్డది కదా. దేవుడు ఆ నిబంధనలో మనం పాల్పొందాలా కదా. మోసే ఇచ్చిన నిబంధనలు ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి కదా. కొత్త నిబంధన యేసు ప్రభు మనకు ఎన్నో తెలియజేస్తా ఉన్నాడు కదా. పరలోకం ఉన్న ప్రతి ఒక్కటి భారము ఆ నిబంధనతో మనం చేయబడ్డాం కదా. దేవుడికి మనకు ఎన్నో దేవుడు మనకు నిబంధన చేసుకొని ఉన్నాడు. వారికే తెలియజేయను
మా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును కదా. దేవుడు ఎప్పుడైతే దేవుని తట్టు నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపే తిరిగి ఉన్నది, ఎప్పుడైతే సంపూర్ణమైన మన ప్రార్థన దేవుని తట్టు తిప్పుకుంటామో, ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఏకమైతామో, ఆయన మనము ఏకమైనప్పుడు ఆయన మన పాదమును వలల నుండి విడిపిస్తా అంటాడు. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని సైతాన్లు వచ్చినా, ఏ ఊరికి వెళ్ళి స్వాధీనం చేసుకోవాలన్నా, నువ్వు ఏ దుష్టుని మీద అధికారం పొందుకోవాలన్నా, దేవుడు ఏం చేశాడంటే వానికి కన్ను దృష్టి ఎల్లప్పుడూ ఆయన తట్టు తిరిగినప్పుడే నువ్వు అది స్వాధీనం చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు నిబ్బరం కలిగి ఉంటావు. ఎందుకంటే స్వాధీనం చేసుకోనికి దేవునికి అర్హత కలగజేస్తాడు. ఎందుకంటే ఆయన తట్టుకు సంపూర్ణంగా తిరిగినప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతాం ఈ లోకంలో, లేకపోతే మనం ఏమి చేయలేము. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు దూతలకి సైతాన్ మీద తొక్కనికి కదా. మనలో ఏమీ లేదు కదా, దేవుడు మనలో ఉండి అన్నిటినీ గద్దించే శక్తి మనకు అధికారం ఇచ్చిండు. కాబట్టి ఆయన పాదములు వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడు వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయము వేదన అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనము, నా పాదములన్నిటిను క్షమింపుము. నా శత్రులు చూడుము, వారు అనేకులు క్రూర దేశులతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణంను కాపాడము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థత నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవ, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. చూడు, దేవుడు ప్రతి ఒక్కట దేవుని ఒంటరి అయిన వాడు ఏమంటున్నాడు? దేవుడు ప్రతి ఒంటరిగా నువ్వు జీవిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నా హృదయ వేదన కదా, నేను ఏకాకినై బాధపడు వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నువ్వు దేవుని యందు నువ్వు ఏ విధంగానున్నా దేవుడు ఆ ఒంటరితనంలో నేను కాపాడుతా అంటున్నాడు కదా. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించినా ఆ ఒంటరితనం ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు ఎన్ని ఇక్కట్లు వచ్చినానో, బాధలు వచ్చినానో, నీ హృదయ వేదన అతి విస్తారంలో అయినను దేవుడు నీకు తోడని. నా పాపంలన్నీ క్షమింపుము, నా శత్రువులు చూడుము, వారు అనేకులు క్రూర దేశులైనను వారు ద్వేషించుచున్నారు. నేను స్వర్ణ తెచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకు. నా ప్రాణము కాపాడము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థత నిర్దోషత్వం నన్ను సంరక్షించును గాక. ఎప్పుడైతే యథార్థత నిర్దోషం ఎప్పుడైతే నీలో ఉంటారో దేవుడు సంరక్షిస్తా ఉంటాడు, వాడిని పోషిస్తా ఉంటాడు, వాడిని కాచి కాపాడుతా ఉంటాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క యుద్ధంలో దావీదుకి అనేక విషయాల్లో బలపరిచి ముందుకు తీసుకెళ్తా ఉంటాడు, దృఢపరుస్తా ఉంటాడు, ఆదరిస్తా ఉంటాడు. ప్రతి ఒక్క దాంట్లో ఆయన అన్నిట్లో విజయం పొందింది. చూడు, విజయం పొంది కూడా దేవుని దగ్గర కనికర పడి మరి ఆయన ప్రార్థన చేస్తా ఉండు. ఎన్ని విషయాలలో కూడా మరి శత్రువులు కూడా ఆయన జయించాడు కదా. శత్రువులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఓడించే శక్తి ఆయనకుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? శత్రువు నా దగ్గరకు వచ్చినను, చూసినను వారు అనేకులై క్రూర దేశాన్ని ద్వేషించినను, నేను అయినా కూడా నిన్ను విడవను, నన్ను సిగ్గుపడనీయకు ప్రభు అంటున్నాడు ఆయన. చూడు, మరి ఎన్ని శత్రువులు వచ్చినను, ఎన్ని విధాలైనను దేవుడు ప్రోత్సహించండి, ఆయన ముందుకు నడవలేదు కదా. దేవుడు బలపరచని ఆయన ముందుకు పోలేదు. ఆ దేశం మీద విజయం పొందాలన్నా కూడా ఈయనలో ఎంతో కృతజ్ఞత, ఈయనలో ఎంతో దయ, కనికరం, ఈయన ఈ విధంగా దేవునికి దృష్టికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరంటే విజయం పొందిండు. మళ్ళీ ఆయన పాపంలో కడగబడ్డాడు. చూడు, ఎన్న పాపం చేసిండు, మళ్ళీ దేవుని దగ్గర సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు. మళ్ళీ నేను పాపం ఉంటే క్షమించు, మళ్ళీ సిగ్గుపడనీయకుము శత్రుల ఎదుట కదా. సమస్తము నీకు అర్పిస్తున్నాను కదా, నీ కొరకే కనిపెట్టుచున్నాను. యథార్థమైన నిర్దోషత నన్ను సంరక్షించును. దేవవారి బాధలన్నిటి నుండి ఇశ్రాయేలు విమోచింపుము. చూడు, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మరి నా కలగజేసిన ప్రతి ఒక్కటి దేవునికి అంగీకారంగా ఆయన మొరపెడుతున్నాడు. దేవుని యందు ఎప్పుడైతే నమ్మకముస్తామో, భయము భక్తి కలిగి జీవిస్తామో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఆయనకు తోడై ఉండి నడిపిస్తూ విజయం ఇస్తా ఉన్నాడని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడు, ఈ వాక్యం బట్టి చూస్తే ఏమిటంటే మనము కూడా ఈ విధంగా ప్రార్థన అవసరం. ఈ విధమైన ప్రతి ఒక్క శోధన జయించడానికి చూడు, ఇంతమైన దేవుడు మనకు అనేకమైన విషయాలు ఈ మార్గంలో మనకు తెలియజేసుకొని తన శోభలో మనము నడవాలా. ఆయన పూర్వం నుండి మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు కదా. దేవుడు తన బిడ్డలని మరి దేవుడు కృప, ఆయన కనికరము ఎంతగానో మనల్ని వెంబడిస్తా ఉన్నది. మన బాధ నుండి మన పాపలు ఏమన్నా కూడా ఆయన రక్తంతో మనము కడగబడ్డాం.
పరిశుద్ధపరచబడ్డ మళ్ళా మనము ఆ పాపంలో జీవించడానికి వీల్లేదు కదా. అలాంటి పాపంలో మనం ఉండడానికి వీల్లేదు. ఆయన కృపలోకి మనం నడిపింపబడాలా కదా. ఆయన సత్యంలోకి నడిపింపబడాలా. ఆయన మాట చొప్పున మనము నడవాలా. ఆయన మాటలు జీవమైన మాటలు చూడు. ఆయన పోషిస్తాడు కదా. ఈ లోకమైన పోషణ వేరు, దేవుడు పోషించే ఆత్మికమైన జీవితము మనకు అవసరము. ప్రతి దినము దేవుడిగా మనం ఎదిగింపబడాలా. ఆయన న్యాయ విధులు, ఆయన ఇచ్చే కట్టడాలు ఏమైనాయో ఆయన త్రోవ చూపించి మార్గం నేర్పించే దేవుడు ఆయన. ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళకి అనేకమైన మర్మాలు తెలియజేస్తా అంటున్నాడు. చూడు, ఈ మర్మం ఎప్పుడైతే మనకు తెలియజేయబడుతుందో ఈ భూమిని మనము స్వతంత్రించుకుంటాం కదా. ఎప్పుడు ఈ వాక్యము ఎప్పుడైతే ఈ తేటమైన మన్నా మనకి ఎప్పుడైతే సత్యమైన మన్నాని ఎప్పుడైతే బయలుపరచబడదో ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ మన్న ద్వారానే, ఈ మర్మం ద్వారానే మనము భూమి మీద ప్రతి ఒక్కటి స్వతంత్రించుకుంటాం. ఏ విధంగా స్వతంత్రించుకుంటాం? భయం భక్తి కలిగి ఉన్నప్పుడే అది మనకు తేటగా బయలుపరచబడుతుంది. ఆ మరణ ద్వారా ఇతరులని ఏం చేస్తామంట, మనం అందరూ స్వతంత్రించుకుంటాము కదా. దేవుడు మన మధ్యలో ఉండి అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. చిన్న వాక్యము దేవుడు దీవించదాకా ప్రార్థిస్తాం. స్తోత్రనైనా పరిశుద్ధుడా జీవంగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు దేవా. ఎలుగెత్తి నీ సన్నిధిలో మా హృదయాలని సమర్పించుకుంటున్నాం నాయన. తండ్రి దావీదుకు చేసిన ప్రార్థన మేము కూడా చెయ్యాలా ప్రభా. యథార్థమైన జీవితం కలగ చేయండి. మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి దేవా. నువ్వు మాట్లాడే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు. నిరాకడ చిత్తర్లో ఉంది ప్రభా. నేను సిద్ధపడాలి, అనేక మంది సిద్ధంగా మేము తయారు చేయాలా దేవా. మాలో ఎటువంటి గొప్పతనం ఏమి లేదు ప్రభా. మీరిచ్చిన కృపనేనాయన, మీరిచ్చిన యేసు ప్రభ మార్గంనైనా తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. యథార్థమైన జీవితం మాకు కలగ చేయండి తండ్రి. నీకు వందనాలు. సత్యమైన జీవితాన్ని మాకు కలగ చేయండి దేవా. నువ్వు మాట్లాడే దేవుడు, మీ అతి పరిశుద్ధమైన జీవితాలకు ఏ విధంగా జీవించాలో మీరు చూపించండి దేవా. మేము న్యాయంగా జీవించాలా ప్రభా. ఇతరులకు మేము బోధించాలా దేవా. తండ్రి మేము ఎంతగానో పరిశుద్ధంగా ఉంటేనే ఇతరులకు బోధిస్తాం నాయన. మన ఎటువంటి పాపం లేకుండా దేవా పరిశుద్ధపరచండి. రక్తంతో కడిగిన దేవుడు ప్రభా. మన పాపం తట్టి తిరగనికి వీళ్ళే దేవా. ఎటువంటి పాపములను తొలగించే దేవుడు ఈ క్షణం నుంచి ఒప్పుకుంటున్నాం నాయన. నీ రక్తం చుట్టూ మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీ రాకడకు మమ్మల్ని అంతా సిద్ధపరచండి తండ్రి. నీకు వందనాలనైనా. ఇంతవరకు వాక్యత మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన ప్రభా. అందుని బట్టి నీకు వందన. మరి దావీదు మరి భక్తుడు మరి నీ దగ్గర ప్రార్థిస్తున్నాను ఆయన. ఈ రోజు మా ప్రార్థన కూడా ఆలకించే దేవుడు ప్రభా. మేము భయం భక్తి కలిగి జీవించాలా ప్రభా. మరి ఎటువంటి యేసు ప్రభ పాపం లేకుండా సహాయపడండి దేవా. నీకు వందనాలు దేవా. దేవా వాడు ఎవరైతే భయం భక్తి కలిగి జీవిస్తారో దేవా వాడు నడవలసిన మార్గము వాడికి బోధిస్తున్నావు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అతని సంతానము భూమిని స్వతంత్రించుకోను అంటున్నావు ప్రభా. తన ప్రాణం కూడా నెమ్మదిగా ఉంటదంటున్నారు నాయన. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తి కలగారికి తెలియజేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. మరి ఎటువంటి క్రీస్తు ప్రభ మరి పాపం లేకుండా సహాయపడండి. మేము యథార్థంగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా, భయభక్తి కలిగి జీవించి ఆ మర్మాలను మేము తెలుసుకున్న శక్తి మాకు దయచేసి ఇతరులు కూడా మేము స్వాధీనం చేసుకోవాలా ప్రభా. తెలియజేయాలా తండ్రి. నీకు వందనాలు ప్రభా. మేము కూర్చొని తండ్రి మేము నేర్చుకోవాలా ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ రక్షణ మార్గంలో అనేకమైన మార్గాన్ని సరికి తీసుకొని రావాలా. అనేక మంది ఈ రక్షణ సందేశాన్ని మేము చెప్పాలా ప్రభా. వాళ్ళకున్న బంధకాలను కట్టని విరగొట్టాలా ప్రభా. వాళ్ళ కాడిని విరగొట్టాలా ప్రభా. ఈ సత్యమైన మాటల చేత ఈ మర్మాల చేత ప్రతి ఒక్క బిడ్డని ఈ తల్లికి తీసుకొని రావాలా ప్రభా. వాళ్ళకు కూడా తెలియచేయాలా. ఈ అర్హత వాళ్ళకు కూడా కలగచ్చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ప్రభా నీకు వందనాలు. మాకు తెలియదు ప్రభా. మీరు నేర్పించే దేవుడు, సమస్తము నీకు సమకూర్చి దయచేసే దేవుడు అని తెలియవచ్చిన ప్రభా వాగ్దానం చేత తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ తండ్రి మేము ఒప్పుకుంటున్నానైనా ప్రతి ఒక్క దాంట్లో నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. మరి ఈ రోజు ఎంతమంది యేసు ప్రభా చనిపోయి నరకం దగ్గర ఉన్నారో ప్రభా. వాళ్ళకు తెలియక తెలిసిన పాపాలను తెచ్చి నీ తండ్రిలో ఒప్పుకుంటున్నాం నాయన. వాళ్ళందరూ మోక్షానికి వచ్చిన కాక ప్రభా. తండ్రి మీరు సహాయం చేయండి అయ్యా. నా నామం నీకు ఏది అడిగినా ఇస్తాను ప్రభా. నీ నామం ఇస్తున్న ప్రార్థిస్తున్నాను. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్క బంధకాన్ని పచ్చని విరగొట్టి వాళ్ళంతా నీ రాజ్యం చేయడానికి శక్తి దయచేసి మీరు అక్కడ ప్రతి ఒక్క సిద్ధపరచుకోమని నగరలో ఏసుకొచ్చి మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ కొన్ని ప్రార్థనా రిక్వెస్ట్లు ఉన్నాయి. యాదగిరి అనే బ్రదర్ కి రోడ్డు ప్రమాదం వల్ల యాక్సిడెంట్ అయింది. ఆ బ్రదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. దేవుడు ఆయనకి స్వస్థపరచాలని ప్రార్థించండి. అలాగే కీర్తన సిస్టర్ గురించి, ఆమెకున్న లివర్ ప్రాబ్లం గురించి, జాండీస్ గురించి,
ఆమె జ్వరంతో బాడీ పెయిన్స్ తో బాధపడుతుంది. దేవుడు ఆమెను కూడా స్వస్థపరచాలి. అలాగే దీపా సిస్టర్ వాళ్ళ అమ్మగారికి దేవుడు సంపూర్ణంగా ఆరోగ్యం ఇవ్వాలా, వాళ్ళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలా. ఈ మూడిటి విషయంలో ఒక ముగ్గురు ప్రార్థించండి. మన మధ్యలో ఉన్న ప్రసాద్ బ్రదర్ మొదట ప్రార్థిస్తారు. ప్రైజ్ లార్డ్ ప్రసాద్ బ్రదర్. మీరు ప్రార్థించండి బ్రదర్. నా వాయిస్ క్లియర్ వస్తుంది కదా? వినిపిస్తుంది. పరిశుద్ధ గొప్పగా మానవనాన్ని కలుగుని కోసం తండ్రి ఈ సాయంత్రకాల సమయం తండ్రి, ఈ సమయంలో ప్రభావ మరి కాల్లో కూడుకునే అవకాశం దయచేసిన గొప్ప దేవాన్ని కలిగి కోసం తండ్రి. నా తండ్రి యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థన తండ్రి, యాదగిరి బ్రదర్ నామంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభావ మరి ఆ బ్రదర్ ప్రభావ మరి ప్రమాదం గురి తండ్రి. ప్రభావ మరి ఆత్మక ప్రభావ మీ సంపూర్ణమైన స్వస్థత బ్రదర్ కి దయచేయండి. పిల్లలను ముట్టి తాకి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. గొప్ప దేవానికి లెక్కలేని కోట తండ్రి. ప్రభావ మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాను తండ్రి. ఆ డాక్టర్ల ప్రభా నీ జ్ఞానం నీ తెలివి దయచేయండి ప్రభా. ఆయన గొప్ప దేవా ఆ డాక్టర్ల ప్రభా మీరు ఉండి తండ్రి ప్రభా శిక్ష జరిగించండి. నాయన గొప్ప దేవ డాక్టర్ కన్నా పరమవేదులు తండ్రి ప్రభా. ఆ అడిగేదని ముట్టి అంటే స్వస్థత దయచేయండి తండ్రి. గొప్ప దేవ ఆయన విశాఖ అర్థం నిలబెట్టండి దేవా. గొప్ప దేవ అదే విధంగా ఆయన కీర్తన తండ్రి. కీర్తన సిస్టర్ ప్రభా మరి లివర్ సమస్యతో జాంతి సమస్యతో తండ్రి ప్రభా మరి బాడీ పెయిన్స్ తో జ్వరం జరుగుతుంటే బాధపడుతుంటండి ప్రభా. మరి సిస్టర్ని బట్టి కాకి స్వస్థపరచండి. ఈ సంపూర్ణమైన స్వస్థత సిస్టర్కి దయచేయండి దేవా. సిస్టర్ని బట్టి కాకి స్వస్థపరిచి తండ్రి ప్రభా మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయండి అంటే గొప్ప దేవ. అదే విధంగా తండ్రి ప్రభా మరి నంది సిస్టర్ వాళ్ళ అమ్మని బాగు చేసింది ప్రభా. మరి మీ స్వస్థ కలిగిన కోసం తండ్రి ప్రభా మరి ఇంకా సంపూర్ణంగా కోలుకున్నట్టుకు దయచేసి ప్రభా మరి కృష్ణ తండ్రి ప్రభా మరి అమ్మని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ప్రభా ఇంటికి నడిపించండి దేవా. బ్రదర్ నీ వాయిస్ వినిపిస్తలేదు ప్రసాద్ బ్రదర్. హలో ఇప్పుడు వినిపిస్తుంది బ్రదర్. మళ్ళీ బ్రదర్ చేసే అయిపోయిందా? అయిపోయింది. ఓకే థ్యాంక్స్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న స్వరాజ్ బ్రదర్ ప్రార్థిస్తారు. అన్నా స్వరాజ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న. ఇప్పుడు వస్తుందనా? ఇప్పుడు వినిపిస్తుంది అన్న. ఒకసారి అంశాలు చెప్పారన్నా. దీపశిస్తారు వాళ్ళ మమ్మీ ఇంకా కీర్తన చేస్తారా? ఆమెకి లివర్ జాండీస్ ప్రాబ్లము, జ్వరంతో బాధపడుతుంది. అలాగే యాదగిరి అనే ఒక బ్రదర్ కి రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయింది. ఆయన మలక్పేటలో యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యిండు. దేవుడు ఆయనని స్వస్థపరచాలని ప్రార్థించాను. ఓకే అన్న, కళ్ళ మూసుకుందాం. స్తోత్రం నాయన ప్రభా యేసయ్య, ప్రభు నీ పావులకు వేల స్తోత్రాలు దేవా యేసయ్య. వరకు బిడ్డను ముట్టి స్వస్థపరచండి దేవా. తర నుంచి అరికాల వరకు ముట్టండి మా ప్రభా దేవా ఎస్ఏ మా ప్రభా. ప్రతి ఒక్క చీకటి క్రీస్తును గద్దించండి దేవా. వాళ్ళు మమ్మీని డాడీని దేవా ప్రతి ఒక్కరిని దేవా సంరక్షించండి మా ప్రభా. నీ యొక్క కృపలో ఉండటకు సాయం చేయండి దేవా. నీ యొక్క దేవా ఎస్ఏ మా ప్రభా నిన్ను నమ్ముకొని నేను జీవించే బిడ్డలుగా ఉండటకు సాయం చేయండి దేవా. అనిల్ మా ప్రభా నువ్వు అంటే తెలియదు మా ప్రభా. నీ యొక్క ప్రేమను వారికి వెళ్ళేటి పరచాల మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా దేవా ఎస్ఏ మా ప్రభా. అలాగే దీప సిస్టర్ వాళ్ళ మమ్మీ గురించి ప్రార్థిస్తున్నాం మా ప్రభా దేవా యేసయ్య ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా దేవా. తల నుంచి అరకాల వరకు ముట్టి స్వస్థపరచండి మా ప్రభా దేవా యేసయ్య మా ప్రభా. నేను నమ్ముకున్న బిడ్డ మా ప్రభా దేవా యేసయ్య మా ప్రభా. ఎటువంటి ఆయాసం లేకుండా దేవా మీరు డిశ్చార్జ్ అయ్యేటకు సాయం చేయండి మా ప్రభా
మీరే తోడైనాడు మా ప్రభా. అలాగే యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను మా ప్రభా. దేవ యాక్సిడెంట్ అయ్యి దేవ యశోద హాస్పిటల్లో ఉన్నాడు మా ప్రభా. ప్రతి ఒక్క వచ్చేసి క్రీస్తు మాకు గద్దించండి దేవ. తల నుంచి అరికాల వరకు దేవ ముట్టి స్వస్థపరచండి మా ప్రభా. దేవ మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా. వాళ్ళంతా నీ యొక్క సన్నిధిలో ఉంటకు సాయం చేయండి దేవ. ప్రతి ఒక్క అపరాధం నుంచి దేవ వాళ్ళని దేవ తీసివేయండి మా ప్రభా. ప్రతి ఒక్క ఉగ్రత నుంచి తీసివేయండి మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి ఆశ్రయించండి దేవ. మా ప్రభా కేవీపీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి ఆశ్రయించండి దేవ. వాళ్ళ అవసరతలు ప్రతి ఒక్కటి తీర్చండి మా ప్రభా. దేవ మీరే ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కటి తీర్చండి. మీకు పరిశుద్ధ శక్తితో నడిపించండి మా ప్రభా. దేవ ఇక్కడ దేవ మా ప్రభా ఎన్నో రోజుల నుంచి దేవ యొక్క కుడిక నడుస్తుంది మా ప్రభా. దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మీరు మాకు తోడైన దాన్ని బట్టి వందనాలు దేవ. ఎవ్రీడే మేము ఏదో ఒకటి నేర్చుకుని దేవ నీ అందు భయభక్తులుగా జీవించాలని ఉన్నటకు సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ప్రతి ఒక్క క్రీస్తును గద్దించిన దాన్ని బట్టి వందనాలు దేవ. మా ప్రభా సాతాను గాడు ఎవరిని మింగుతున్నాను చూస్తుండు మా ప్రభా. దేవాన్ని దేవ తలంపులన్నీ దేవ తల కిందులు చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మేము నీ అందు భయభక్తులుగా జీవించి దేవ మా ప్రభా నీ రాకడకై వేచున్నా మా ప్రభా. మా యొక్క రక్షణను మేము దేవ కాపాడుకొని దేవ ఎటువంటి కీడులో ఆపదలో పడకుండా సాయం చేస్తారని మా తోడుండి దేవ మీరే నడిపిస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ కూడా ప్రార్థిస్తారు. తర్వాత చంద్రశేఖర్ అన్న మనకు బ్లెస్సింగ్ ఇస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవ, దేవాతి దేవ, రాజాతి రాజా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. నీకే వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా నీ నామం ప్రభా ఇంతవరకు మేము ప్రభా స్తుతించినాం ప్రభా. నీకే వందనాలు తండ్రి. వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు నీ కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. బ్రదర్ను ముట్టండి, తాకండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి. యాక్సిడెంట్ అయింది ప్రభా. ప్రతి గాయంలో కట్టువాడవు నీవే యేసు ప్రభా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. మరణం తప్పించే యెహోవా ప్రభా. నా బ్రదర్ నీ చేతిలో ప్రభా చెక్కుకొని ఉన్న దేవుడు ప్రభా. బ్రదర్ను ముట్టండి, తాకండి. మీ గాయపడ్డ హస్తంతో ప్రభా మీరు లేవనెత్తండి యేసు ప్రభా. స్వస్థపరచండి ప్రతి ప్రభా. ప్రతి గాయాన్ని కూడా మీరు కట్టండి యేసు ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి యేసు ప్రభా. హాస్పిటల్ చూడండి, కంచి వేయండి. డాక్టర్లకు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. మంచిగా తండ్రి మందులు ఆడాలా యేసు ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. కీర్తన గురించి ప్రార్థిస్తున్నాం నాన్న. యేసయ్యానికే వందనాలు. స్టన్ను ముట్టండి, తాకండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మళ్ళీ వారిని ప్రభా ముట్టండి, తాకండి. జ్వరాన్ని తాకండి యేసు ప్రభా. మీరే సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇష్టంలో ఉన్న ప్రభా ప్రతి బలహీనత తీసివేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ గాయ మాకు స్వస్థత కలుగుతుంది ప్రభా. వాళ్ళు నిన్ను ఆశ్రయించి ఉన్నారు ప్రభా. మీరు సహాయం చేయండి, స్వస్థపరచండి. నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి ప్రభా. నీ రక్షణ వాళ్ళు పొందుకోవాలా ప్రభా. మీరే తోడై ఉండండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నాయనా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. దీపస్టరులు అమ్మను ప్రభా ముట్టండి, తాకండి. ఆసుపత్రిలో ఉంది యేసు ప్రభా. మీ గాల ద్వారా స్వస్థత ఇచ్చేయండి. మీ హస్తం పట్టి లేవనెత్తండి యేసు ప్రభా. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. తొందరగా డిశ్చార్జ్ కావాలా యేసు ప్రభా. సంపూర్ణ ఆరోగ్యము ప్రభా ఇచ్చి దేవుడవు నీవే ప్రభా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. యేసయ్యా నీ మాటల స్వస్థత ఉందో ప్రభా. అయ్యా నీలో స్వస్థత ఉంది ప్రభా. స్టర్లు స్వస్థత దయచేయండి. మీరే బాగు చేయండి ప్రభా. ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రభా. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి మీరే బిడ్డను లేవనెత్తమని ప్రభా. నీకే వందనాలు తండ్రి. నీ సాక్ష్యం చెప్పే కృప దయచేయని మని ప్రార్థిస్తున్న ప్రభా. ముగ్గురును కూడా ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కృపలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్ అన్న. థాంక్స్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.